రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా వారణాసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. గ్రాండియర్ విజువల్స్, అదిరిపోయే విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న వారణాసి సైన్స్ ఫిక్షన్ అని కొందరు, కాదు మైథలాజికల్ సినిమా అని మరికొందరు డిబేట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు రాజమౌళి. మరి వారణాసి సినిమాకి సంబంధించి జక్కన షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? మహేష్ వారణాసి సినిమా విషయంలో నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీతో ఉన్న రాజమౌళి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. అసలు అడగకుండానే ఎన్నో విషయాలు రివీల్ చేస్తున్నారు జక్కన్న. ఒక్క అప్డేట్ ఇవ్వండి ప్లీజ్ అంటూ గతంలో హీరోల అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేసినా తన మాటే శాసనం అనేలా ప్రవర్తించిన రాజమౌళి మహేష్ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా మారిపోయారు. సూపర్ స్టార్ అభిమానులు జస్ట్ జక్కన్న సోషల్ మీడియా స్టేటస్ ఫాలో అయిపోతే చాలు, అప్డేట్స్ ఆన్ ద వే అనేలా వారణాసి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తున్నారు రాజమౌళి. గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ కాన్సెప్ట్తో అయోధ్య మైథలాజికల్ బ్యాక్ డ్రాప్తో వస్తోన్న వారణాసిపై ఆడియన్స్లో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మహేష్తో రాజమౌళి చేస్తుంది సైన్స్ ఫిక్షన్ సినిమానా లేక కంప్లీట్ మైథలాజికల్ సినిమానా అర్థం కాక డిస్కషన్స్ మీద డిస్కషన్స్ చేసుకుంటున్నారు. వారణాసి కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ జానర్ అని కొందరంటుంటే, కాదు మైథలాజికల్ అయ్యుంటుందని మరికొందరి వాదన. అయితే వారణాసి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్న ఆ జానర్ కాదని, ఫ్యాంటసీ మైథలాజికల్ సినిమా అని మహేష్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. వారణాసి సినిమా జానర్ పైనే కాదు, ఇంకా స్పెషల్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు జక్కన్న. సినిమా రన్ టైం 3 గంటలకి పైగా ఉంటుందని చెప్పిన రాజమౌళి ఇప్పటి వరకు వారణాసి షూటింగ్ 50% పూర్తయిందని మేజర్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలయ్యే మహేష్ సినిమా షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కూడా చెప్పేశారు. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఆ తర్వాత టీం ఫోకస్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఇచ్చారు రాజమౌళి.